వెల్కమ్ బ్యాక్. దేశంలో ఉన్న బ్లాక్ మనీని వెలికి తీయడానికి ఇన్నేసి మార్గాల్లో అడుగులేస్తున్నారు. సరే, మరి విదేశాల్లో నల్లధనం ఎలా వెలికి తీయబోతున్నారు? భవిష్యత్తులో కొత్తగా నల్లధనం పుట్టుకురాకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు మోడీ అర్ధక్రాంతి చేసిన సూచనలు అదే దిశలో పాటిస్తున్నారా, లేక వాటిలో ఏమైనా మార్పులు చేశారా? అదే నిజమైతే మోడీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? పెద్ద నోట్లు, లాకర్లలో బంగారం, స్థిరాస్తి లావాదేవీలు, బినామీలు ఇవన్నీ దేశంలో బ్లాక్ మనీకి కేంద్ర బిందువులు. వాటిని టార్గెట్ చేస్తే సరిపోదు. ఎందుకంటే బడాబాబుల దగ్గర బ్లాక్ మనీ అంతా ఈ రూపంలో ఉంటే మల్టీ మిలియనేర్లు, సంపన్నులు, పెద్ద పెద్ద రాజకీయవేత్తల దగ్గర బ్లాక్ మనీ అంతా విదేశాల్లోని బ్యాంకు ఖాతాల్లో మూలుగుతోంది. దాన్ని కూడా వెలికి తెచ్చేందుకు మోడీ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే 2018 సెప్టెంబరు నుంచి స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల ఖాతాల వివరాలు ఇచ్చేందుకు ఆ దేశంతో భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆటోమేటిక్ షేరింగ్ కింద ఇండియన్ల ఖాతాల వివరాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే వీలుంటుంది. ఇప్పటికే ఈ మేరకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డేటా షేరింగ్ ప్రక్రియపై ఇరు దేశాలు ఒక ఒప్పందానికొచ్చాయి. ఈ క్రమంలో భారత్కి ఇచ్చే డేటా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించబోమని భారత్ హామీ ఇచ్చింది. అంటే ఆ డేటా వస్తే సైలెంట్ గా సదరు ఖాతాదారులకు నోటీసులు పంపించి వారి దగ్గర ఉన్న బ్లాక్ మనీ వెలికి తీయడానికి మార్గం సుగమం చేసుకున్నట్టే. ఇదే విధంగా మిగిలిన దేశాల్లో ఉన్న బ్లాక్ మనీ వివరాలపైన కేంద్రం దృష్టి సారించింది. మన దేశంలో ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్య 3 కోట్ల కన్నా తక్కువే. ఈ పరిధిలో ఉన్న వారిలో కూడా 1 కోటి మందికి పైగా పన్నులు చెల్లించడం లేదు. 1 కోటి కంటే ఎక్కువ మొత్తం ఆదాయ పన్ను చెల్లించిన వారి సంఖ్య 5,430 మంది మాత్రమే. దీన్ని బట్టి దేశంలో ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య ఎంత తక్కువో స్పష్టమవుతోంది. ముందుగా మరింత మందిని ఆదాయ పన్ను పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచనలు ఉన్నాయి. పన్ను రేట్లు ఎక్కువగా ఉంటే చెల్లించే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. అదే పన్ను రేటు తక్కువగా ఉంటే చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతుంది. ఈ కోవలో కూడా మోడీ ఆలోచనలు చేస్తున్నారు. భవిష్యత్తులో ట్యాక్స్ రేట్లు తగ్గించి ఆపై మరింత ఆదాయం పొందేలా పావులు కదుపుతున్నారు. ఈ ప్రక్రియ వల్ల పెద్దగా ఉపయోగం లేకపోతే అసలు మొత్తంగా ఆదాయ పన్నునే రద్దు చేసి కొత్తగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ను విధించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. దీనివల్ల ఇన్కమ్ ట్యాక్స్ కన్నా 8 రెట్లు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ విధానంలో ఆదాయంపై ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులన్నీ రద్దు చేసి అన్ని బ్యాంకింగ్ లావాదేవీల మీద ఏకరూప పన్ను విధించాలన్న ఆలోచనలో ఉన్నారు మోడీ. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ విధించాలని చూస్తున్నారు. దీనిని నెమ్మదిగా అమలు చేసుకుంటూ వెళ్తే 2025 కల్లా దేశవ్యాప్తంగా ఏడాదికి 40 లక్షల కోట్ల రూపాయల పన్ను వసూలు సాధించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. మూడోది సర్వీస్ గ్యారంటీ. గవర్నమెంట్ ఆఫీసుల్లో అప్పుడు ఇప్పుడు కూడా లంచం లేకుండా పని జరుగుతుందా? మోదీ గారికి తెలీదా? మీకు తెలీదా? నాకు తెలీదా? లంచం లేకుండా పని జరిగింది. సర్వీస్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చి అమలు చేయండి. 4వది అవినీతి పరులు, బడా అవినీతి పరులు ఎవరో అధికార యంత్రాంగంలో ప్రభుత్వంలో అందరికీ తెలుసు. 1,000 మంది నెలలకు పంపించండి అర్జెంటుగా. ఈ చర్యలు చేపడితే అప్పుడు ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది, వ్యవస్థ మారుతుంది. అంతేగాని ఏ ట్యాక్స్ అధికారులు అయితే అవినీతికి పాల్పడ్డారో, ఎవరి వల్ల అయితే నల్ల డబ్బు పెరిగిందో వాళ్ళ చేతికే మళ్ళీ దొంగ చేతికే మళ్ళీ మీరు తాళం చెవి ఇచ్చేసి ఇంకా జనాన్ని చావగొట్టండి అంటే ఇంకా నల్ల డబ్బు పెరుగుతుంది, అవినీతి పెరుగుతుంది. కానీ మీకు వ్యవస్థ ఏం మారదు. కాబట్టి ప్రభుత్వం చూడాల్సింది ఒక పెద్ద ప్రయత్నం మొదలెట్టారు. కొన్ని పొరపాట్లు ఉన్నా కూడా జరిగిన తీరులో ప్రజలంతా కూడా దానికి కష్టపడ్డా కూడా పాపం వాళ్ళకి అసౌకర్యమైనా కూడా ప్రజలు చాలా ఉదారంగా మంచి పని జరుగుతుందని చెప్పని చాలా సహనంతో ఉన్నారు. ఆ సహనాన్ని పరీక్షించొద్దు. ఇక ఎక్కువ శాతం వ్యవస్థలో డబ్బు మార్పిడికి ఎలక్ట్రానిక్ మార్గాల మీదే ఆధారపడేలా చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి. ఇందుకోసం ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ ట్రాన్సాక్షన్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల సేవలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవల వినియోగాన్ని విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇలా నగదు రహిత లావాదేవీలు జరిగేలా భవిష్యత్తును తీర్చిదిద్దనున్నారు. నోట్లకు ఇబ్బందిగా ఉంటే అంతా డిజిటల్ మనీ వినియోగానికి అలవాటు పడతారు. కొన్నాళ్లు ఇబ్బంది పడ్డా తర్వాత అందరికీ అది అలవాటైపోతుంది. ఈ విధానంతో పాటు బ్లాక్ మనీని అరికట్టడానికి సాధారణ బ్యాంకు ఖాతాల నుంచి జరిగే విత్డ్రాయల్స్ పై పరిమితి విధించాలన్న ఆలోచనలు ఉన్నాయి. క్యాష్లెస్ ఎకానమీ వైపు మనం ఎక్కువగా వెళ్ళాలి. ఎందుకంటే బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అవినీతి ఇంతగా లేదు, బ్లాక్ మనీ ఇంతగా మనకు కనపడదు. కాబట్టి ఎక్కువగా కానీ క్యాష్లెస్ ఎకానమీ వరకు ఒకేసారి వీలు కాదు. ముందు లెస్ క్యాష్లెస్, తర్వాత పూర్తి క్యాష్లెస్ ఎకానమీ వైపు కానీ వెళ్ళినట్టయితే, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎక్కువగానే జరిగినట్టయితే బ్యాంకు ద్వారా, అప్పుడు తప్పనిసరిగా కరప్షన్ అనేది చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
బ్లాక్ మనీ కూడా దానివల్ల తగ్గుతుంది. గత కొన్నేళ్లుగా అన్ని ఆర్థిక సేవల రంగంలో దూసుకెళ్తున్న భారత్ పెద్ద పెద్ద లావాదేవీలు జరుపుతోంది. దీంతో బ్లాక్ మనీ పోగయ్యే ప్రమాదం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ట్యాక్స్ హెవెన్ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుని పెద్ద మొత్తాలను బ్లాక్ మనీగా, బ్లాక్ నుంచి వైట్ గా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా బయటపడ్డ పనామా పత్రాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటి అడ్డగోలు లావాదేవీల్ని అడ్డుకోవటానికి వాటిపై పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి. అదే జరిగితే విదేశాల నుంచి బ్లాక్ మనీ ఇక్కడకు రాదు, ఇక్కడి బ్లాక్ విదేశాలకు తరలదు. బ్లాక్ మనీ నిరోధానికి నడుం బిగించిన అర్థక్రాంతి సంస్థ ఇచ్చిన సూచనల మేరకే కరెన్సీ డిమానిటైజేషన్ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బొకిల్ ఇచ్చిన సూచనలను మోడీ యథాతథంగా అమలు చేశారా, లేక వాటిలో ఏమైనా మార్పులు చేశారా అన్న అనుమానాలు ఉన్నాయి. నిజానికి ఈ సంస్థ చేసిన 5 ప్రధాన సూచనల్లో మూడోది పెద్ద నోట్ల రద్దు. అయితే ఈ 3వ సూచనను యథాతథంగా అమలు చేసిన మోడీ మొదటి 2 అంశాలను పెద్దగా పట్టించుకోలేదంటూ అనిల్ బొకిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను చేసిన అన్ని సిఫార్సుల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేశారని అనిల్ బొకిల్ విమర్శిస్తున్నారు. తాను 5 సూచనలు చేస్తే మోడీ వాటిలో 2 మాత్రమే అమలు చేశారని ఆయన ఆరోపించారు. అర్ధక్రాంతి చేసిన సిఫారసుల్లో ఒకటి ఏంటంటే క్యాష్లెస్ ఎకానమీ వైపు వెళ్ళాలన్నది పాటించారు. రెండోది ఏంటంటే వాళ్ళ పన్నులు పూర్తిగా తీసేసి ఇన్కమ్ ట్యాక్స్ని ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది పెట్టాలని చెప్పి అన్నారు. ఈ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది అంటే బ్యాంక్లో ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంకుకి ఎప్పుడైతే విత్డ్రాయల్స్ కానీ క్రెడిట్స్ కానీ చేసినప్పుడు వాటన్నింటిపైన ట్యాక్స్ వేయాలన్నారు. ఇది ప్రాక్టికల్గా వీలు కాదు. సో అందులో వాళ్ళు అర్ధక్రాంతిలో చెప్పిన మొదటి భాగం అయితే చేశారు క్యాష్లెస్ ఎకానమీ వైపు వెళ్ళడానికి. తర్వాత రెండోది ఏంటంటే ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది ప్రాక్టికబుల్ కాదు కాబట్టి దాన్ని ఎవరొకడు ఏ ఎకానమిస్ట్ కూడా సమర్థించరు. కాబట్టి అర్ధక్రాంతి ప్రపోజల్ కేవలం సగం వరకే అర్థవంతమైనవి. మిగిలిన సగం అవి అమలు చేసినట్టయితే నిజంగానే చాలా మన బ్యాడ్ ఎకానమీలోకి నెట్టివేయబడుతుంది భారతదేశం. అది వీలు కాదు, ప్రాక్టికబిలిటీ లేదు అందులో. అర్థక్రాంతి ఇచ్చిన సూచనల్లో మోడీ క్షీరనీర న్యాయాన్నే అనుసరించి 2 మాత్రమే ఎంపిక చేసుకున్నారన్నది కమలనాథుల సమాధానం. మొత్తంగా ఏదేమైనా అవినీతిరహిత భారతదేశాన్ని సాకారం చేయడానికి మోడీ ఇప్పటివరకు 2 అడుగులు మాత్రమే వేశారు. అందులో మొదటి అడుగు జన్ధన్ ఖాతాలు, 2వ అడుగు పెద్ద నోట్ల రద్దు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి మరిన్ని సవాళ్లు అధిగమించాలి, మరిన్ని మైలురాళ్లు దాటాలి. వచ్చే 2.5 ఏళ్లలో అవన్నీ అమలు చేసేలా మోడీ ప్రయాణం సాగుతోంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.